ఇటీవలి కాలంలో సేవలలో లేదా పరిచర్యలలో వింత పోకడలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. పాతకాలం సేవకుల్లాగా ప్రస్తుత కాలంలో సేవకులు లేరు. కొంతమంది సేవకులు అయితే తమను తాము మరీ ఎక్కువగా పెంచుకుంటున్నారు. అది అత్యంత ప్రమాదకరం. ఒక సేవకుని దగ్గరికి విశ్వాసులు వెళ్ళలేనంత దూరం పెంచుకుంటూ దేవునికి వ్యతిరేకంగా సేవకులు మారిపోతున్నారు. బైబిల్లో గమనిస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 5వ వచనంలో మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి అని వ్రాయబడింది. ఇదేంటండి, మోషే ఎంత గొప్ప సేవకుడు! మోషే యొక్క అభిషేకం ఏంటి? దేవునితో ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడేటువంటి వాడు కదా. ఎర్ర సముద్రము పాయలు చేయడం మామూలు అద్భుతమా? అయితే ఇదేంటి, ఇశ్రాయేలీయుల ఎదుట మోషే అహరోనులు సాష్టాంగ పడ్డారంట. ఏ సందర్భం తెలుసా? ఆ యొక్క వేగుల వారు కనానుకు వెళ్ళి చూసి 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మంచి సమాచారం తెచ్చారు. ఆ 10 మంది తెచ్చిన చెడ్డ సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలీయులు తిరగబడ్డారు. మోషే అహరోనులకే కాదు, దేవునికి కూడా వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఇప్పుడు ఇంత భయంకరంగా దేవునికి విరోధంగా వీరుంటే ఏ తప్పు చేయని మోషే అహరోనులు సాగిలపడటం ఏంటి? అందుకే కదా బైబిల్లో వ్రాయబడింది, భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. ఒక సేవకుడు తను తాను ఎంత తగ్గించుకున్నాడు. ఈనాడు తమను తాము పెంచుకునే సేవకులతో దేవుడు మాట్లాడును గాక. దయచేసి అలాంటి వారికి ఈ యొక్క వీడియో షేర్ చేయమని చెబుతుంటున్నారు. అది దేవుని చిత్తం కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనములో మోషే కంటే గొప్పవాడు యేసు ప్రభు కదా. అంతేకాదండి, మోషే కంటే మిక్కిలి సాత్వికుడు యేసు ప్రభు. ఆయన తన శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదముల దగ్గర వంగి ఆ పాదములు కడగడం ప్రారంభించాడు. మోషే కంటే సాత్వికుడు యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, సేవకుల జీవితాలు మారాలి. అంతగా తమను తాము పెంచుకుంటూ తమను తాము హెచ్చించుకుంటూ భూమి మీద కాకుండా తేలిపోతుంటున్నారు. అత్యంత ప్రమాదం. అటువంటి సేవకుల సేవ నిలబడదు, అటువంటి పరిచర్యలు నిలబడవు. తప్పకుండా ఈ వీడియో అటువంటి సేవకులకు పంపండి. దేవుడు వారితో మాట్లాడును గాక. ఆమేన్.